హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి ఇవాళ అయితే రథసప్తమి కదా ఫ్రెండ్స్. వచ్చేసి ఇక అందరు ఏవో జిల్లేడాకులు పెట్టి స్నానాలని, చిక్కుడుకాయలతోటి రథం అని, రథం ముగ్గులని వేస్తూ ఉంటారు. ఇవాళ సూర్యుడు వాటి నుంచి రథం మీద వస్తాడు కదా, రథం మీద నిలబడతాడు కాబట్టి ఎండలు వస్తూ ఉంటాయి మనకి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది. అయితే సూర్యుడికి ఏదో నైవేద్యం పెడతారు, పాయసం చేసి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారు ఫ్రెండ్స్. వచ్చేసి సూర్యుడికి ఒకళ్ళేమో పాయసం అంటారు, ఒకళ్ళేమో పొంగల్ అంటారు, ఇంకొకళ్ళేమో గోధుమ రవ్వతో చేసింది పెట్టాలంటారు. అట్లా పెడుతూ ఉంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే మామూలుగా ఇంటి ముందు ఏదో ముగ్గేసుకొని సింపుల్గా పూజ చేసుకుంటాను అంతే ఫ్రెండ్స్. నేనేమి స్పెషల్గా అంటూ ఏమి చెయ్యను, ఎందుకంటే మా ఇంట్లో ఏం చెయ్యరు కదా, అందుకని. అయితే వచ్చేసి ఇదిగోండి ఇడ్లీ వేసేసుకున్నా మార్నింగ్. ఇప్పుడైతే వచ్చేసి ఇదిగోండి చట్నీ కోసం పోపు వేసేసుకుంటున్నా. పొద్దునేమో మా బాబుకి వచ్చేసి మంచిగా క్యారెట్ రైస్ అను ఇడ్లీ వేసి బాక్స్ పెట్టి పంపించేసాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే మాకు డ్రింకింగ్ వాటర్ వస్తాయి కదా, వీడియో షూట్ చేయడానికి అవ్వదు, అందుకని చెప్పేసి ఇక బ్రేక్ఫాస్ట్ నుంచి స్టార్ట్ చేసేసుకున్నా. ఇదిగోండి పోపు వేసేసుకున్నాను. ఇప్పుడే పూజ చేసుకొని వచ్చి ఇంకా ఇడ్లీ వేసేసి కొబ్బరి చట్నీ వేసి పోపు వేసుకొని మీకు వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. నేనంతా అలసిపోయాం ఫ్రెండ్స్. వచ్చేసి షాపింగ్కి వెళ్ళాను కదా, నేను మా అత్తయ్య గారు షాపింగ్కి వెళ్ళేసరికి అలసిపోయాం. అవి కూడా వీడియోస్ తీశాను, మీకు షేర్ చేస్తాను చూడండి. చాలా బాగున్నాయి కాటన్ శారీస్. వచ్చేది సమ్మర్ కాబట్టి చాలా లోయెస్ట్ ప్రైస్లోనే దొరుకుతున్నాయి. ఒకసారి చెన్నై షాపింగ్ మాల్ విజిట్ చేసి చూడండి, ఎందుకంటే అక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంది శారీస్ది. మేము తీసుకున్నాము ఫంక్షన్ కోసం అని చెప్పేసి. సార్ మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది, ఇంకా ప్లేట్లలో పెట్టేసుకుంటున్నా. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇడ్లీ అన్నది ఇట్లా పెట్టేసుకొని చట్నీ వేసేసుకున్నాను. ఇవాళ ఇంకా వంట చేసేసి స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వచ్చేసి స్నాక్స్ అవి ఏం లేవు, ఈవినింగ్ తయారు చేసుకోవాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి టిఫిన్ అయిపోయింది. ఇంకొచ్చేసి కాఫీ పెట్టేస్తున్నాను, ఫిల్టర్ కాఫీ తాగేసి. ఇప్పుడు 10:30 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తాగేసి కొంచెం 11:30కి అట్లా జావ తాగేస్తాము. ఈలోపు వంట కూడా చేసేసుకొని ఈవినింగ్ స్నాక్స్ ఏం లేవు ఫ్రెండ్స్. వచ్చేసి ఏమన్నా చేసుకుందాము తొందరగా వంట చేసేసుకొని అని ఫాస్ట్గా పనులు ముగించేస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి మళ్ళీ ఇంకా నెయ్యి అయిపోవచ్చింది, కొంచెమే ఉంది. ఇంకా వెన్నపూస అంతా తీసేసి ఏదో చేస్తున్నాను. వచ్చేసి మార్నింగ్ అంతా ఇవ్వండి తీసుకొచ్చాను కదా, ఇది దీంతో అయితే తొందరగానే పడుతుంది ఫ్రెండ్స్. వచ్చేసి వెన్నపూస స్లోగానే చేసుకోవాలి, లేదంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి పూజ కోసం అని చెప్పి దేవుడి సామాన్లు అవి కడిగి పెట్టేసుకున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి ఎండ బాగా వస్తున్నది. చామంతి పూలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్, కిందకి వెళ్ళి. చామంతులు గులాబీలు కలిపి ఇచ్చాడు. వచ్చేసి 50 రూపీస్ ఫ్రెండ్స్. ఇవి చిన్న చిన్న కవర్లో ఇచ్చాడండి, అవి మళ్ళీ రాలిపోతాయని చెప్పేసి ఒకే పెద్ద కవర్లో వేసా. ఇదిగోండి ఇది ఒక రకం చామంతి అంట ఇచ్చాడు. కొన్ని సరుకులు అయిపోయినాయి ఫ్రెండ్స్. వచ్చేసి ఇవాళ అప్పుడే 4వ తారీఖు కదా, వెళ్ళి తీసుకురావాలి. ఆయిల్ అది అయిపోయింది, ఇదిగోండి ఉప్పు ఆయిల్ అయిపోయింది. కిందకి వెళ్ళినప్పుడే సరుకులు ఆయన కూడా వచ్చాడు. ఇక అట్లా అని పూలు అను ఇవి తీసుకొని వచ్చేసాను. ఇప్పుడే వెళ్ళొచ్చా బయటికి. ఇదైతే వచ్చేసి జావ పెట్టుకుందామని చెప్పేసి వాటర్ పెట్టేసుకున్నాను. ఇదిగోండి జావ కోసం వచ్చేసి కలిపేసి పెట్టేసుకున్నాను రాగి జావకి. ఇదిగోండి ఇవాళ అయితే వచ్చేసి నేను లంచ్లోకి తొందరగా అవటానికని కాకరకాయ ఉప్పు కారం జీలకర్ర పెట్టి చేస్తున్నా. ఇదిగోండి ఇందులో వేసేసుకుంటున్నా. మనకి డైలీ ఓలో కంటే మనం ఇంట్లో ఏమేం చేసుకుంటాం ఏంటి వంట అవే వస్తాయండి డైలీ. వచ్చేసి మనకి ఇదిగో ఇట్లా వేసి వేయించేసుకోవాలి, మొత్తం మనం చీల్ చేసుకోవాలి ఇట్లా ఘాట్లు పెట్టుకొని. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి వేగిపోయినాయి తీసేసుకున్నాను. ఇంకొంచెం చల్లారేలోపు ఇవాళ ఇంకోటి కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. వచ్చేసి ఈ ముక్కలు చేసి పెట్టుకున్నా. ఇదే బాండ్లీలో కొంచెం పచ్చిమిరపకాయలు